ఆపలేరు. నోబడీ కెన్ స్టాప్ దిస్ ఫ్లో. హల్లెలూయా, హల్లెలూయా. లేకపోతే ఒక నక్షత్రమును చూసి అంత దూరం ఎలా వచ్చి ఉంటారు? వారికున్న జ్ఞానంలో వారు యేసయ్యని కనుగొన్నారు. కానీ వీరికున్న జ్ఞానంలో జ్ఞానమైన యేసయ్య యొక్క పుస్తకమే చదువుతున్నప్పటికీ కూడా వారు యేసయ్యని కనుగొనలేకపోయారు. ఇక్కడే ఒక వస్తువు ఉన్నా సరే మన కంటికి కనపడలేదు అనుకోండి, మన కన్నుల్లో ఏం జరగాలి అంటే దాని మీద ఉన్న వెలుగు మన కన్నుల మీదకి రిఫ్లెక్ట్ అయ్యి ఈ రెండు పరస్పరంగా కనబడాలి. అది జరగట్లేదని అర్థం. దేవా నన్ను ఆకర్షించుము, మేము పరిగెత్తి వచ్చేదము. నన్ను ఆకర్షిస్తే మేము అందరం పరిగెట్టి వస్తామయ్యా. ఆ రిలేషన్ చూసారా ఎలా ఉందో? అలా నిన్ను నువ్వు కనపరుచుకో. ఎలా కనపరుచుకో? ఆకాశముల కంటే అత్యున్నతుడుగా. ఎందుకు ఈ మాట అంటే ప్రజలకు ఇంకేదో అత్యున్నతంగా కనిపిస్తున్నాయి. మన పరిస్థితుల్లో మన చుట్టూ ఉన్నవి మనకి ఇంకేదో దేవుని కంటే ఇంకేదో ఉన్నతంగా కనిపిస్తుందేమో. అటువంటి పరిస్థితులన్నింటినీ దాటి ఈరోజు ప్రభువుని వేడుకుందాం. ఏమనంటే నిన్ను నువ్వు అత్యున్నతుడుగా కనపరుచుకోయ్యా. మా కుటుంబాల్లో నిన్ను ఆరాధించలేకపోవడానికి కారణమై ఉండొచ్చు. ఏది? నీవు ఉన్నతంగా కనబడట్లేదేమో వారి కళ్ళకి. ఇక నువ్వు కనపరుచుకో. హల్లెలూయా. ఇటు ప్రార్థన చేద్దామా? ఎవరైనా ప్రార్థన అందుకోండి. హల్లెలూయా. స్తోత్రములు రాజా. పరిశుద్ధుడా మీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. అయ్యా దావీదు ప్రభువా యేసయ్య పాడుతున్నారు తండ్రి నాయన. అయ్యా తండ్రి నీవే అత్యున్నతుడివని తండ్రి నాయన, ఆకాశము కంటే అత్యున్నతుడివిగా తండ్రి నాయన ఎంచుకునే కృపను మాకు దయచేయమని వేడుకుంటున్నారు ప్రభువా. అవును తండ్రి యేసయ్య, ఇప్పటి వరకు తండ్రి నాయన నీవు కాక తండ్రి నాయన ఏదైనా తండ్రి నాయన అత్యున్నతంగా కనిపించిందా? మా పరిస్థితులే కావచ్చు, మా దుఃఖములే కావచ్చు, మా వ్యాధులే కావచ్చు, మా బాధలే కావచ్చు, మా యొక్క తండ్రి చదువులే కావచ్చు, లేకపోతే మా ఉన్నతమైన స్థితియే కావచ్చు తండ్రి నాయన, ఏదైనా ప్రభు యేసయ్య నీకంటే అత్యున్నతంగా కనిపించిందా? వాటంతటినీ ప్రభు యేసయ్య ఆ కన్నుల మీద ఉన్న ఆ పొరను పూర్తిగా తొలగించిన ఆయన యేసయ్య. అయ్యా తండ్రి నాయన ఆకాశము అయ్యా తండ్రి ప్రతి మనిషికి తన తల మీద ఉన్నది ఆకాశమే ఎత్తుగా ఉందయ్యా ప్రభు. దాన్ని అతిశయంగా భావిస్తున్నాడేమో తండ్రి. ఆకాశము కింద మేము ఉన్నామని భావిస్తున్నాడేమో. కానీ తండ్రి ఆకాశము కంటే నాయన అయ్యా మహాకాశముల కంటే తండ్రి పైగా సింహాసనం వేసుకున్న నిన్ను తండ్రి నాయన నీకు తండ్రి అత్యున్నతమైన స్థానమునిచ్చి ప్రభువా యేసయ్య నీ పాదముల చెంత ప్రతి బిడ తండ్రి తన పరిస్థితి అంతటినీ మరిచిపోయి విడిచిపెట్టి తండ్రి నాయన నీ చెంతకు చేరే కృపను ఆనాడు దావీదు చేసిన ఆ ప్రార్థన మా అందరిలో ఫలింపులోనికి వచ్చులాగన మీరు ఆశీర్వదించి దీవించమని యేసునామమున ప్రార్థించి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని విషయాలను ఈరోజు మనం గమనిద్దాం. సిద్ధంగా ఉందాం, హృదయాలను సిద్ధపరచుకుందాం. దయచేసి ఒక చక్కటి ప్రయాణం చేద్దాం. ఆమేన్, ఆమేన్. చూడండి, ఇలా స్వరములు అన్నీ కూడా చూపిస్తూ ఇలా లైన్స్ గీసి ఈ మ్యూజిక్ లాంగ్వేజ్ ఉంటుంది చూసారా? మ్యూజిక్ సింబల్స్ పెడతారు చూసారా? అవి అలా వెళ్ళిపోతున్నట్టుగా అనిపిస్తుంది కదా. అలా ఒక ప్రయాణం చేద్దాం. ఆమేన్. అదేంటో తెలియని వారికి తెలీదు. అదేంటో తెలీదు, నాకు కూడా తెలీదు. మనకి దాని గురించి ఒక ఇంట్రడక్షన్ ఉంది కాబట్టి ఓకే. కానీ దాని లోతులోనికి వెళ్ళిన వారికి ఒక్కొక్క ఆ సింబల్ వాళ్ళకి అర్థమవుతుంది. ఆమేన్. సో అది అలా మూవ్ అవుతున్నప్పుడు వాళ్ళు కూడా దాంతో ప్రయాణిస్తారు. హల్లెలూయా. ఇప్పుడు అవన్నీ కూడా ప్రతి ఇన్స్ట్రుమెంట్కి సేమ్ లాంగ్వేజ్ కాదంటారా? అవునా? ప్రతి ఇన్స్ట్రుమెంట్కి సేమ్ లాంగ్వేజ్, కానీ ఒక్కొక్కటి ఒక్కొక్క భిన్నమైన శబ్దాలు చేస్తాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క పాటకు కానీ లేదా అక్కడున్న ఈవెంట్కి కానీ ఒక భిన్నమైన అనుభూతిని చేకూరుస్తాయి.
కానీ వాటికి ఉన్న లాంగ్వేజ్ మాత్రం ఒకటే. ఎంతమందికి అర్థమవుతుంది? ఆ? ఇక్కడ చేరిన మనం అందరం కూడా మనకందరికీ ఉన్న లాంగ్వేజ్ ఒక్కటే, నడిపింపు ఒక్కటే, కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా నాదం చెయ్యాలి. హల్లెలూయా, ఆమేన్. అర్థమైందా? ఒక్కొక్కరు ఒక్కొక్క ఇన్స్ట్రుమెంట్ అండి. దేవుని చేతిలో ఒక్కొక్కరు ఒక్కొక్క ఇన్స్ట్రుమెంట్. ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క ఇన్స్ట్రుమెంట్. మీరు ఒక ఇన్స్ట్రుమెంట్, మీరు ఒక ఇన్స్ట్రుమెంట్, నువ్వు ఒక ఇన్స్ట్రుమెంట్. వింటున్నారా? మీరొకటి, 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 నేనొకటి. కానీ మనందరికీ కూడా చెప్పుతున్న, నేర్పిస్తున్న, నడిపిస్తున్న లాంగ్వేజ్ ఒక్కటే, ఒక్కటే. ఎటువంటి లాంగ్వేజ్ తెలుసా? ఒక మాట చదువుకుందాం రండి. ఎటువంటి లాంగ్వేజ్ ఈరోజు మనతో మాట్లాడుతున్నారో చూద్దాం. దానిని బట్టి మనం ఎటువంటి స్వరం చేయాలో నేర్చుకుందాం. రెడీయా? ఇటువంటి ఒక ప్రయాణం చేద్దామా? చేద్దామా? సో చదువుకుందాం రండి. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. నన్ను కాల్స్ అన్నీ యాడ్ చేశారా? పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం మొదటి వచనం నుండి చదవండి. మొదటి నుండి 4 వచనాలు చదువుదాం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము మొదటి వచనం నుంచి 4 వచనములు. క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి. శరీర విషయములో శ్రమపడిన వాడు శరీరమందు జీవించి మిగిలిన కాలము ఇక మీదట మనుజాశలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకొనున్నట్లు పాపముతో జోలి ఇక నేనేమీయూ లేక ఉండును. మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలును. అపరితమైన ఆ దుర్వ్యాపారం నందు తమతో కూడా మీరు పరిగెత్తకపోయినందుకు వారు ఆశ్చర్యపడుచు మిమ్మును దూషించుచున్నారు. చాలండి. అందరికీ చెప్పుతున్న లాంగ్వేజ్ ఇదే. అందరికీ చెప్పుతున్న లాంగ్వేజ్ ఇదే. అంటే ఒకటే అక్షరం అన్నమాట. ఏంటది? ఏంటది? క్రీస్తు ఎలాగూ ఉన్నారట? శరీరమందు శ్రమపడెను. చెప్పండి. శరీరమందు శ్రమపడెను. ఇలా ఉందా? క్రీస్తు శరీరమందు సుఖపడెను? లేదు. ఎలా ఉంది? క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరు కూడా ఏం చేయమంటున్నారు? అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి. శరీరంలో శ్రమను అనుభవించుటకు సమ్మతిస్తుంటే అది ఒక ఆయుధంగా మారుతుంది. నీ శరీరం నీ చేతిలో ఆయుధంగా మారుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. శరీరం చేతిలో మనం ఆయుధంగా లేము. శరీరం ఎలా నడిపిస్తుంటే అలా మనం నడవట్లేదు. మన చేతిలో శరీరం ఆయుధంగా మారుతుంది. హల్లెలూయా. అర్థమవుతుందా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, మన చక్కటి ఎగ్జాంపుల్ ఏంటి? నిద్ర. శరీరం ఏం చెప్తుంది? వచ్చో వచ్చో, పడుకో పడుకో పడుకో. అలా కాకుండా ఇప్పుడు శరీరంను నువ్వు ఆయుధంగా వాడాలంటే నీ హృదయంలో ఏముందో దాని మీద నెరవేర్చు. ఇప్పుడు పడుకునే టైం కదరా, నాతో పాటు పద, కదులు అంటున్నారా? శరీరం ఒక్కొక్కసారి చెప్తుంది నేను అలసిపోయాను అని. కానీ మీరు దానిని లోపరుచుకుని దానిని శ్రమ పెట్టినా పర్వాలేదు, దానిలో శ్రమ పడినా పర్వాలేదు అని కనుక కదలగలిగితే అది ఆయుధంగా మారుతుంది. ఆమేన్, ఆమేన్. ఇప్పుడు చూడండి, ఒక ఆయుధం చేతిలో ఉన్నా సరే దాన్ని షార్ప్ పెట్టకపోతే పని కష్టంగా మారుతుంది. ఒక చెట్టు ఉందండి, గొడ్డలుంది, మంచి ఆయుధం, కానీ అది బండగా ఉందనుకోండి కష్టం ఎక్కువ అవుతుంది. కానీ ఎన్ని వేట్లు వేయాలి దాన్ని నరకడానికి? కష్టపడాలి. ఆత్మీయంగా దేవుడు నేర్పిస్తున్న పాఠం, ప్రత్యక్ష గుడారంలో ఏది తయారు చేయాలన్నా తుమ్మకర్రను తీసుకుని రావాలంటే అరణ్యంలో ఉన్న తుమ్మకర్రను ఫస్ట్ నరకాలి, దాని బెరడు తీయాలి, దాని బెరడు మొత్తం
తోలు మొత్తం తీయాలి. తర్వాత ఇచ్చిన కొలతల ప్రకారం కట్ చేయాలి. బంగారముతో పొదగాలి. ఆ తర్వాతనే అది సిద్ధపడుతుంది. ధూపవేదిక అయినా, సన్నిధి రొట్టెల బల్ల అయినా, ఇక ఇతరది ఏదైనా సరే ఆ కొలతల ప్రకారం సిద్ధమైతే తప్ప అది పనికి రాదు. అది పనికి రాదు. అలాగనే మందిరంలో లేదా ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడుతున్న మనం ఒక్కొక్కరము అలా నరకబడి, టేం చేయబడి అటువంటి లెక్కలలోనికి, ఎవరి లెక్కల్లోనికి? ఆయన లెక్కల్లోనికి రావాలి. అప్పుడే ఆయన చిత్తం మన మీద నెరవేర్చబడుతుంది. ఆయన చిత్తం భూమి మీద నెరవేర్చబడినట్లుగా మనం ఆయన చేతిలో ఆయుధాలుగా మారుతాం. హల్లెలూయా. ఇందులో ఏ ప్రాసెస్లో ప్రాబ్లం అయినా ఆయన చిత్తంలో ఆటంకాలు వస్తాయి. అది మన వలన రాకూడదు. చెప్పండి, అది నా వలన రాకూడదు అని. అది నా వలన రాకూడదు, నా వలన రాకూడదయ్యా, నా వలన రాకూడదయ్యా. సో ఆయన చేతిలో మనం ఆయుధంగా మారాలంటే మొట్టమొదటిగా మన శరీరం మన చేతిలో ఆయుధంగా మారాలి. ఆమేన్. మీకు అర్థమైందా? క్రీస్తు ఫస్ట్, క్రీస్తు ఎలా బ్రతికారట? తన శరీరంలో శ్రమ. ఇది ఆయన ఆయుధం. ఇది ఆయన ఆయుధం. ఇప్పుడు అటువంటి ఆయుధం మనకి ఇస్తున్నారు, క్లూ ఇస్తున్నారు. కొంతమంది చూడండి, బాగా చదువుతున్నప్పుడు ఎలా నువ్వు చదువుతున్నావు నాకు కూడా చెప్పా అంటే మనం కూడా కొన్ని క్లూస్ ఇస్తాం. ఇలా చేయండి, ఇలా చేయండి, ఇలా చేసుకోండి. క్లీనింగ్ ఎలా చేస్తున్నారు మీరు, ఎలా చేయాలి చెప్పండి అన్నప్పుడు మనం ఎలా చేస్తున్నామో వాళ్ళకి ఎలా ఈజీ ఉంటుందో కొన్ని టిప్స్ చెప్తూ ఉంటాం. అవునా? అలా దేవుడు ఈ లోకంను జయించడానికి ఎలా జయించాలి అని ఆయన టిప్స్ ఇస్తున్నారు. ఆయన క్రీస్తు శరీరంలో శ్రమ పడుట అనేది ఆయనకి ఆయుధంగా మార్చుకున్నారు. ఆయనకి ఆయుధంగా మారింది. ఆయన శరీరం ఆయన చేతిలో ఆయుధం. ఇట్టి మనస్సు గనక మనం కూడా కలిగి ఉంటే మనకి కూడా అది ఆయుధంగా మారుతుంది. ఆమేన్, ఆమేన్. లేకపోతే ఏం జరుగుతుంది అంటే ఆయనను జయించడానికి అపవాది మన శరీరాన్ని ఆయుధంగా వాడతాడు. ఎలా? బికాజ్ మనం వాడి చేతిలోకి వెళ్ళిపోతాం కనుక. వాడు మనకి ఏదైనా ఆశలు చూపించగలడు అంటే మన శరీరాన్నే చూపిస్తాడు. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం, ఇవన్నీ దేనికి సంబంధించినవి? లోకంలోనే ఉన్నవైనా ఎక్కడ అప్లై అవుతున్నాయంటే శరీరం అనే స్టేజ్ మీద మాత్రమే అప్లై అవుతున్నాయి. ఇప్పుడు ఇది ఖాళీ అయిందనుకోండి, వాటికి ప్లేస్ లేదు. హల్లెలూయా. ఈ స్టేజ్ మొత్తం ప్రభువుకే అని ఒక తీర్మానం తీసుకుంటే వాటికి చోటు ఉండదు. వీటినే కొంచెం మనం చూద్దాం. ఇదంతా ఏంటి? మనం ఇలా ఉంటుంది చూసారా? ఏంటో ఇలా రాసి ఉంటాయి, నాకు తెలియదు అవి, కానీ అవునా, ఇలా ఏవో రాసి ఉంటాయి. అలా అంటే ఒక తెలియని లాంగ్వేజ్ అండి అది, ఒక తెలియని లాంగ్వేజ్. అలా క్రీస్తులో మనం ఎదగడానికి ఇది మన శరీరానికి తెలియని లాంగ్వేజ్ దేవుడు నేర్పిస్తున్నారు. అయితే అది వాయించిన వాడు ఒక్కొక్కడు ఒక్కొక్క స్వరం చేస్తారు, ఒక్కొక్కరు ఒక్కొక్క స్వరం చేస్తారు. మొట్టమొదటిగా మనం నేర్చుకున్న మాట, ఒక్కొక్కరు ఒక్కొక్క వాయిద్యం, ఒక్కొక్కరు ఒక్కొక్క వాయిద్యం మంచివారు. సో ఆ లాంగ్వేజ్ నేర్చుకున్న ఒక్కొక్కరు ఒక్కొక్క నాదం చేస్తారు.
ఆమెన్. ఆ? ఇంకొంచెం మనం ముందుకు వెళ్తే మనకు అర్థమవుతాయి. కానీ లాంగ్వేజ్ మాత్రం అందరికీ ఒకటే. చూడండి, సరిగమపదనిస అంటారు, అవన్నీ ఏంటి? అందరికీ ఒకటే లాంగ్వేజ్. అది ఏ ఇన్స్ట్రుమెంట్కైనా అదే లాంగ్వేజ్. సేమ్ వే ప్రతి క్రైస్తవుడికి ఇవి బేసిక్ లాంగ్వేజ్. ఆమెన్. ఏంటి? శరీరమును ఆయుధంగా మార్చుకోవడం ఎలా? ఈ శరీరంను ఆస్పాదం చేసుకుని ఇంతవరకు లోకం మన మీద జయం పొందింది. ఎలా పొందింది అది కూడా చూద్దాం. చూడండి, శరీర విషయంలో శ్రమపడువాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుజాశలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారంగానే నడుచుకొనున్నట్లు పాపముతో జోలి ఇక ఏమీయూ లేక ఉండును. తనను తాను సెపరేట్ చేసుకుంటున్న విధానం, పాపముతో జోలి లేకుండా ఉండుట. చెప్తారా మాట? పాపముతో జోలి లేకుండా ఏమీ లేకుండా ఉండుట. ఆమెన్, ఆమెన్. అయితే ఇక్కడ మనకు కొన్ని క్లూస్ ఇస్తున్నారు. మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆట పాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలును. వారేమనుకుంటారో, వీరేమనుకుంటారో, అయ్యో వాళ్ళతో రిలేషన్ ఏమైపోతుందో, అయ్యయ్యో ఇప్పుడు నేను వెళ్ళకపోతే తర్వాత నాకు రారేమో, ఇటువంటివి అనేక కారణాలు కావచ్చు. లేదా కొంతమందికి నీతి అధికమైపోతుంది. ఆ నీతి వారిని ఎలా నడిపిస్తుందంటే అన్నీ ఒక్కటే. ఎలా అవుతుంది నాన్న? ఒక్కటే. జీవం కలిగిన దేవుని సత్యము అబద్ధములు ఒక్కటే. ఎలా అవుతాయి? ఒకటి సత్యం అయితే ఒకటి అబద్ధం అవ్వాలి కదా. ఒకటి అబద్ధం అయితే ఇంకొకటి సత్యం కావాలి కదా. ఏమీ తెలియని నువ్వు అన్నీ కలిపి ఒక్కటే అని ఎలా డిసైడ్ చేస్తావు? ఇటువంటి అనేకమైన ఆలోచనలతో, ఒక్క ఆలోచన కాదండి, విభిన్నమైన ఆలోచనలతో నా నీతే కరెక్ట్, నేను అనుకున్నదే కరెక్ట్ అని చెప్పి కదులుతున్న, వారి స్వనీతిని ఆధారం చేసుకొని కదులుతున్న ప్రయాణంలో, జీవిత ప్రయాణంలో చేసిన పనులన్నీ కూడా వెనక్కి తిరిగి చూస్తే అన్నీ దేవునికి విరుద్ధమైన ప్రవర్తనకు కారణాలుగానే మిగులుతున్నాయి. ఒక్కటి కూడా దేవుని ఇష్టానుసారంగా చేద్దాం అనే ఆలోచన లేదండి. ప్రతిదీ కూడా మనుషుల్ని ఆధారం చేసుకునే ఉన్నాయి. అంతెందుకు, ఈరోజు నువ్వు తయారవుతున్నావు అంటే ఎక్కడికైనా వెళ్ళడానికి వాళ్ళు ఏమనుకుంటారో అని తయారయ్యావనుకో, ఎవరి కోసం తయారైనట్టు? వారి కోసం. అలా కాదు, దేవుని సన్నిధికి నన్ను నేను కనపరచుకోవడానికి వెళ్తున్నాను, దేవుని కొరకు దేవుడు ఉండే స్థలం లేదా వాక్యం వినడానికి నేను వెళ్తున్నాను కనుక నన్ను నేను సిద్ధపరచుకొని వెళ్తున్నాను అని చెప్పి తయారై వచ్చామనుకో, ఇప్పుడు ఎవరి కోసం నువ్వు వచ్చినట్టు? దేవుని కోసం. మీకు అర్థమైందా? వ్యత్యాసం ఉంది. దేనిని ఆధారం చేసుకొని మనం కదులుతున్నామో ఆ కారణాన్ని దేవుడు కూడా గమనిస్తారు. శరీరాశను నెరవేర్చుకొనడానికి గనక పోకిరీ చేష్టలను అనుసరించి, విగ్రహ పూజలను అనుసరించి అటువంటి ఒక కాలం ఉండింది. కానీ ఇక మీదట అలా ఉండద్దు అని చెప్తున్నారు. ఆమెన్. సెపరేట్ యువర్ సెల్ఫ్. చెప్పండి. సెపరేట్ మై సెల్ఫ్. ఆమెన్. ఓకే. ఇక చూడండి, మనం సాధారణంగా ఉద్యోగరీత్యా మనం కలిసి పనిచేస్తున్నప్పుడు మనం ఎదుర్కొంటున్న కామన్ ఇష్యూ, వారి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు మనల్ని కూడా మన కష్టార్జితంలో నుంచి కొంత ఇమ్మని అంటారు. అవునా? అటువంటప్పుడు ఇవ్వాలా వద్దా అని కొంతమందికి ప్రశ్న ఉంటుంది. ఎందుకు ఇవ్వాలి? ఇవ్వద్దు. సెపరేట్ యువర్ సెల్ఫ్. నువ్వు సంపాదిస్తున్నది దేవుని కొరకు వాడు. నిర్జీవమైన వాటి కొరకు నీ వంతు సాయం చేయడానికి అక్కడ ఏమీ పాయింట్ లేదు.
అందులో డౌట్ కూడా రావాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఒక రిటైర్మెంట్ పార్టీ అండి, దానికోసం కలుపుతున్నాం, అది ఒక వ్యక్తికి సంబంధించినది. కానీ ఇవి నిర్జీవమైన వాటిని విగ్రహ పూజల్లో పెట్టుకోవడానికి. కొంతమంది తాగుబోతు విందుల కోసం డబ్బు అడిగారు అనుకోండి, ఇవ్వాల్సిన అవసరం లేదు, సమ్మతించాల్సిన అవసరం కూడా లేదు. చుట్టూ ఉన్న పరిస్థితులతో మనమే తెగదెంపులు చేసుకోవాలి. హల్లెలూయా. ఇక చూడండి, అపరిమితమైన ఆ దుర్వ్యాపారమునందు తమతో కూడా మీరు పరుగెత్తకపోయినందుకు వారు ఆశ్చర్యపడుచు మిమ్మును దూషించుచున్నారు. ఏంటి కారణం? ఇంతవరకు పరిగెత్తారు కదా, ఇప్పుడు ఏమైంది అని వారికి మొట్టమొదటిగా కోపం, ఆశ్చర్యంతో కూడిన కోపం వస్తుంది. ఇంతవరకు వచ్చావుగా, ఇప్పుడేంటి? అదొక ఆశ్చర్యం. కానీ ఇక వారికి ఒక విధమైన వ్యసనం, కోపం స్టార్ట్ అయ్యి ఏం చేస్తారు? ఇక ఏం చేయలేక దూషిస్తారు. కొంతమంది అయినా పర్వాలేదు. ఆమేన్. ఇప్పుడు చూడండి, ఒక ప్రయాణంలో కొంత దూరం వీటితో ప్రయాణం చేసి ఇప్పుడు వాటిని వదిలించుకోవడానికి కొంత శ్రమ పడాలి, తప్పదు. అప్పుడు శరీరంలో శ్రమ కొంత అలౌ చేయబడుతుంది. అలౌ ఇట్. ఆమేన్. శ్రమ పడడానికి సిద్ధంగా. ఆమేన్. పూర్వం మనం చీకటి అయినప్పుడు కూడా ఇదే పరిస్థితి. ఇప్పుడు వెలుగై మారుతున్న సమయం, లోకం నిన్ను అదే చీకట్లో కొనసాగమని లాగుతూ ఉంటుంది. అప్పుడు నిన్ను నువ్వు సపరేట్ చేసుకొని వెళ్ళడం ఒక పోరాటమే. అక్కడ జయించు. అక్కడ నీలో కొంత శ్రమ అనుభవించడానికి శరీరానికి అలౌ చేయి. ఇది నీకు ఆయుధమై మారుతుంది. ఆమేన్. 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 ఇంకా చూడండి, సజీవులకును మృతులకును తీర్పు తీర్చుటకు సిద్ధముగా ఉన్నవానికి ఉత్తరవాదులై ఉన్నారు. మృతులు, చదవండి 6వ వచనం. మొదటి పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. మృతులు శరీర విషయములో మానవ రీత్యా తీర్పు పొందునట్లును ఆత్మ విషయములో దేవుని బట్టి జీవించినట్లును వారికి కూడా సువార్త ప్రకటింపబడెను. వారికి కూడా సువార్త ప్రకటింపబడింది. సేమ్ లాంగ్వేజ్ అండి, సేమ్ లాంగ్వేజ్ అందరికీ ఇవ్వబడింది. ఎవరు దాన్ని వాడతారో వారు నాదం చేస్తారు. హల్లెలూయా. హల్లెలూయా. నిర్జీవమైన వస్తువులు నాదం చేయగలిగినప్పుడు జీవం కలిగిన మనం ఇంకా చేయగలం. హల్లెలూయా. హల్లెలూయా. ఇంతవరకు చేయలేదా? ఇక నుంచి చెయ్యి. చెప్పండి. ఆమేన్. ఆమేన్. ఇంతవరకు చేయలేదా? ఇక మీదట చెయ్యి. పక్క వారితో తిరిగి చెప్పండి, ఇంతవరకు చేయలేదా? ఇక మీదట చేద్దాం. ఇంతవరకు చేయలేదా? ఇక మీదట చెయ్యి. చేద్దాం. ఆమేన్. హల్లెలూయా. ఇక చూడండి, అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది. మెయిన్ మ్యాటర్లోకి వెళ్తున్నాం. హలో, దయచేసి వినండి. మెయిన్ మ్యాటర్లోకి ఇప్పుడు వెళ్దామా? అన్నిటి అంతం సమీపమై ఉన్నది. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, అన్నిటికీ బిగినింగ్ అనుకోండి, మనం అది వేరు. కానీ ఇప్పుడేంటి? అన్నిటి అంతం. ఒక మాట చెప్పనా, అన్నిటికీ బిగినింగ్ ఉంటే ఖచ్చితంగా అంతం ఉంటుంది. కానీ అన్నిటికీ అంతము అంటే ఇంకోటి ఏదో బిగినింగ్ అని అర్థం. అన్నిటికీ అంతం సమీపమై ఉన్నది అంటే ఈ జర్నీ క్లోజ్ అవుతుందని అర్థం. అన్నిటి అంతం సమీపమై ఉన్నది, ఇది అంతం. ఓకే, దీని జర్నీ ఎండ్ అవుతుందంటే ఇంకేదో స్టార్ట్ అవుతుందని అర్థం.
కొత్త భూమి కొత్త ఆకాశం స్టార్ట్ అవుతుందని అర్థం. ఆమేన్. దానిలోనికి ఇక్కడే పనికిరాని వారిని ఎలా తీసుకెళ్తాడు దేవుడు? లేదు, ఇక్కడ ప్రయోజనకరంగా మారితే దేవుడు అక్కడికి కూడా తీసుకుని వెళ్తారు. ఇక్కడ ఏదైతే అంతమవుతుందో దాని మీద ఇంకా మనసు ఎందుకు? మనం కూడా వాటన్నిటిని అంతం చేసుకుందాం. ఏది ప్రారంభం అవుతుందో దాని మీద మనస్సు పెడదాం. ఆమేన్. చూడండి, అద్దె ఇంటిలో ఉన్నాం అనుకోండి, సొంత ఇంటికి ప్రయాణం అవుతున్నాం అనుకోండి, వచ్చే నెల వెళ్తున్నాం అనుకోండి, మనసంతా ఇంకా ఈ ఇంటి మీదే ఉంటుందా? దేని మీద ఉంటుంది? కొత్త ఇంటి మీద ఉంటుంది. నిజానికి నెల నెల కడుక్కుంటున్న అనుభవం ఉన్నవారు కూడా ఇంకేం కడుగుతాంలే, కొత్త ఇల్లు కడుక్కుందాం అనిపిస్తుంది. మనస్సు దేని మీదకి షిఫ్ట్ అవుతుంది అంటే రాబోతున్న దాని మీదకి. అలాంటిది యుగ యుగాలు ఉండబోతున్నది ప్రారంభం అవుతుంది అని తెలిసినప్పుడు అంతమవుతున్న దాని మీద మనసు ఎందుకు? ఆమెన్, ఆమెన్. టెంపరరీ ఏది అని అర్థమైనప్పుడు మెలకు కలిగి ఉందాం. ఏం చెప్తున్నారు చూడండి. కాగా మీరు స్వస్థ బుద్ధి కలవారై ప్రార్థనలు చేయుటకు మెలకుగా ఉండిడి. ఎట్టి బుద్ధి గలవారై? స్వస్థ బుద్ధి గలవారై. మన బుద్ధి ఎలా ఉండాలంటే ప్రాబ్లం సాల్వింగ్గా ఉండాలి తప్ప ప్రాబ్లం క్రియేటింగ్గా ఉండద్దు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఎలా ఉండాలో చెప్పనా? ఒకసారి ప్రవక్తల శిష్యులు అంటే ఎలీషా యొక్క ప్రవక్త శిష్యులు తెలియక ద్రాక్షరసపు ఆకుల్ని తీసుకుని వచ్చి కుండలో వండితే అది విషమైపోయింది. అప్పుడు ఎలీషా ఏం చేశాడు? దానిలో పిండి వేశాడు. అప్పుడు అదేమైంది? కూర బాగైంది. కూర బాగైంది. ఇగో స్వస్థ బుద్ధి కూడా అలా ఉండాలి. తెలియక శిష్యులు ఆ పరిస్థితులన్నీ విషంగా మారుస్తుంటే కూడా నువ్వు రాగానే ఏం జరగాలంటే అన్నీ సెట్ అవ్వాలి. ఆమేన్, ఆమేన్. స్వస్థ బుద్ధి బుద్ధితోనే డీల్ చేస్తుంది. స్వస్థ బుద్ధి బుద్ధితోనే డీల్ చేస్తుంది. శరీరానికి అన్ని టాబ్లెట్లు కనిపించాయని ఏది పడితే అది వేస్తామా? ఏ ప్రాబ్లం ఉంటే అదే కదా వేస్తాం. అమ్మా, నువ్వు దేవునిలో నాటబడి ఎదుగుతున్నప్పుడే దేవుడు నీకు ఇచ్చిన వరం ఏంటో తెలుసా? నువ్వు ఒక చెట్టు వలె ఎదుగుతూ ఉంటావు. నీ ప్రతి ఆకు ఔషధం. ఆవు ఎలాగా? సరే, మందు మర్చిపోయాను. ఔషధం. ప్రతి ఆకు ఔషధం, మెడిసిన్. ప్రతి ఆకు ఔషధమే. అర్థం, అక్కడ ఎటువంటి పరిస్థితులన్నా ఉండని ఆ సమయానికి కావలసిన ఔషధం నీలో నుంచి దేవుడు ఇస్తున్నారని అర్థం. ఆమేన్, 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 ఆమేన్. ఆకులన్నీ ఔషధమే అన్నారు కానీ పండులన్నీ ఔషధమే అన్నారా? కాదండి, ఆకులు కూడా ఔషధమే. ఇప్పుడు ఒక గొంగళ పురుగు వచ్చి తిన్నది అనుకోండి, దాని పని అవుట్. అపవాదికి ఇదే ఔషధం విషమై మారుతుంది. ఆమేన్. ఈ కృప దేవుడు ఇచ్చారు. ఈ కృప దేవుడు ఇచ్చారు. తెలియక ఏవో ఆకులు తెచ్చుకొని విషంగా మార్చుకున్న పరిస్థితులు ఉన్నాయా? ఇదిగో మారచ్చు. ఇప్పుడు మారచ్చు. ఇప్పుడు నీ ఆకు, నీ మాట, నీ ప్రజెన్స్ అన్నీ కూడా మెడిసిన్ నానా. ఆమేన్. బికాజ్ నువ్వు క్రీస్తు, నీ వేరు. అర్థమైందా? ఈ రూట్ సిస్టమ్ మొత్తం వాక్యంలో ఉంటేనే. నువ్వు వాక్యంలో రూటెడ్ అయి ఉంటేనే నీ ఆకులన్నీ ఔషధం. నువ్వు వాక్యంలో రూటెడ్ అయి లేకపోతే నీ ఆకే విషం. అర్థమవుతుందా? ఇక్కడ ఆగి కొన్ని విషయాలు మనం నేర్చుకోవాలి. ఇది కామన్ లాంగ్వేజ్, అందరికీ కామన్ లాంగ్వేజ్. ప్రతి ఒక్క శరీరికి
కామన్ లాంగ్వేజ్. క్రీస్తులోనికి వచ్చిన ప్రతి ఒక్కరికి కామన్ లాంగ్వేజ్. ఇది తృణీకరించడానికి వీల్లేదు. ఇది బేసిక్ స్టడీస్ అండి. ఇది బేసిక్ పాయింట్స్. ఇవి మనం విడిచిపెట్టడానికి వీల్లేదు. ఇది ఫస్ట్ మనం నేర్చుకోవాలి. అన్నిటి అంతం సమీపమైంది గనుక మెలకువ కలిగి ప్రార్థన చేయాలి. మెలకువ కలిగి ప్రార్థన చేస్తూ ఏం చేయాలట? చదవండి. 8. 1 పేతురు 4వ అధ్యాయం 8వ వచనము. ప్రేమ అనేక పాపములను కప్పును గనక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ గలవారై ఉండుడి. సనుగు కొనకుండా ఒకనికి ఒకడు ఆతిథ్యము చేయుడి. దేవుని నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండి ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది ఒకనికొకడు ఉపచారము చేయుడి. ఆమేన్. ఆమేన్. మీ ఆకులు ఎందులో తెలుస్తాయి తెలుసా? ఇందులో తేటపడతాయి. మీరు ఔషధంగా ఉన్నారా లేదా? ఇందులో తేటపడతాయి. ఇలా ఉండమని వాక్యం చెప్తుంది. ఇది అందరికీ కామన్ లాంగ్వేజ్. దయచేసి అర్థం చేసుకోండి. ఇది ఎవరో ఒక్కరికే కాదు, అందరికీ మెలకువ కలిగి ప్రార్థన చేయండి. మీరు ప్రార్థన చేసి బయటికి వచ్చిన వారై మీరు ప్రేమతో నిండుతారు. మీరు ప్రేమతో ఎందుకు నింపబడతారు? ప్రేమామయుడితో సహవాసం కలిగి వచ్చారు కనుక. మీరు ప్రార్థనలో ఎవరికి ప్రార్థన చేశారు? మనుషులుగా కాదు. ఎవరితో సహవాసం చేసి వచ్చారు? దేవునితో. ఆయన ఎవరు? ప్రేమయ్య ఉన్నాడు. ఆయనతో సహవాసం చేసి వస్తే మీరు ప్రేమగా మారుతారు. మీకు ఎవరు ప్రేమ ఇచ్చినా ఇవ్వకపోయినా యూ గివ్ ఇట్ బికాజ్ యూ గాట్ ఇట్. ఆమేన్. ఇవి చూడండి. ప్రేమ అనేక పాపములను కప్పును. నిన్నే కొట్టారేమో, ఆ పాపాన్ని కూడా నువ్వు క్షమించగలుగుతావు నువ్వు పొందుకున్న ప్రేమను బట్టి. ఆమేన్. ప్రేమ అనేక పాపములను కప్పును. చెప్పండి అన్నమాట. ప్రేమ అనేక పాపములను కప్పును. అమ్మ, నువ్వు ఎవరిని కప్పలేకపోతున్నావు, క్షమించలేకపోతున్నావు అంటే నువ్వు ప్రార్థన చేయట్లేదని అర్థం. నువ్వు మెలకుగా లేవని అర్థం. నీ శరీరంలో నువ్వు ఇంకా చచ్చిపోలేదని అర్థం. ఇంకా శరీరం నిన్ను ఆయుధంగా వాడుకుంటుందని అర్థం. నువ్వు శరీరాన్ని ఇంకా ఆయుధంగా మార్చలేదని అర్థం. ఒక్కసారి శరీరాన్ని ఆయుధంగా మార్చి ఆ లెవెల్ ఎలా ఉంటుందో రుచి చూడు. అన్నిటినీ క్షమించగలవు. ఆమేన్. ఇంకా చూడండి. మిక్కటమైన ప్రేమ గలవారై, ముఖ్యంగా ఎలా చెప్తున్నారు? అన్నిటికంటే ముఖ్యంగా ఒక్కని ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ గలవారై ఉండుడి. ఒక్కని ఎడల ఒకడు ఏమి చూపించుకోవాలి? ప్రేమ చూపించుకోమంటున్నారండి. ద్వేషాన్ని చూపించమని చెప్పట్లా, కోపాన్ని కక్కమని చెప్పట్లా. ఏమి నీ నోరు విప్పినా, నీ మనస్సు విప్పినా, ఏది తెరిచి చూసినా నీలో నుండి ప్రేమే బయటికి రావాలి. ఆమేన్. ఆనందించండి. ప్రేమామయుడు నన్ను ప్రేమతో నింపగలడు. ఆమేన్. నీ శరీరాన్ని ఆస్వాదం చేసుకుని నడవక నాన్న. తాగుబోతులతో ప్రేమ కలిగి ఉండగలరు. విగ్రహ పూజలు చేస్తున్న వాళ్ళు ఇంకొక విగ్రహ పూజలు గలవారితో ప్రేమతో ఉండగలరు. పోకిరీ చేష్టలు గలవారితో ప్రేమగా ఉండగలరు. క్రీస్తుని గలవారితో ప్రేమగా ఉండగలరు. ఆమేన్. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు నువ్వు అన్నిటి అంతం సమీపమైంది నాన్న, ఇంకా చాలు. నీ కోపానికి ఒక అంతం పెట్టు. నీ ద్వేషానికి ఒక అంతం పెట్టు. ఒక ఫుల్ స్టాప్ పెట్టు ప్లీజ్. అర్థమవుతుందా? ఇంకా నీ రాగద్వేషాలు ఏదైనా కానీ ప్రేమకు ఆపోజిట్గా నిన్ను ప్రేమించలేకుండా చేస్తున్న ప్రతి దానికి ఒక ఫుల్ స్టాప్ పెట్టేయి. ఆమేన్. చెప్పండి, ఫుల్ స్టాప్ పెడుతున్నానని. కొట్టి చెప్పండి నాన్న, నీ పరిస్థితులతో ఫుల్ స్టాప్ పెడుతున్నాను. ఆమేన్. ఫుల్ స్టాప్ పెడుతున్నాను. ఇక నేను ప్రేమతో కదులుతాను. చెప్పండి అన్నమాట. ఆమేన్. ఎలా కదలమంటున్నారు? ఒక్కనితో ఒకడు ప్రేమ కలిగి. కమ్ ఆన్, మూవ్.
ఆమేన్. ఆమేన్. ఈ ప్రయాణం చాలా బాగుంటది. ఆమేన్. థ్యాంక్ యూ. హల్లెలూయా. 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 ఇంకా చూడండి, ప్రేమ గలవారై ఉండుడి, సనుగు కొనకుండా ఒకనికి ఒకడు ఆతిథ్యం చేయుడి. మీ ప్రేమ ఇందులో కనిపిస్తుంది, అందుకే ఈ పదం రాస్తున్నారు. సనుగు కొనకుండా ఒకనికి ఒకడు ఆతిథ్యం చేయండి. నీకు ఆతిథ్యం చెయ్య అవకాశం ఇస్తున్నారు అంటే దేవుడు నీకు అక్కడ అవకాశం ఇస్తున్నారని అర్థం. అర్థమవుతుందా? అర్థమవుతుందా? ఆతిథ్యం, ఆతిథ్యం, అవకాశం. చెప్పండి. ఆతిథ్యం, అవకాశం. ఆతిథ్యం ఇవ్వడానికి నీకు ఒక ఛాన్స్ దొరికిందంటే, ప్రేమ చూపడానికి నీకు ఒక అవకాశం దేవుడు ఇచ్చారని అర్థం. నువ్వు ప్రేమయ్యి మారుతున్నావా? అయితే నీ ప్రేమను చూపించడానికి ఒక అవకాశం దేవుడు ఇచ్చారని అర్థం. నానా, ఇంతకాలం ఓడిపోయావేమో ప్రాచీన స్వభావంలో ఉండి, కానీ నవీన స్వభావంలో ఇప్పుడు జయించు. ఆమేన్. 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 ఇప్పుడు జయించు. నీ ప్రేమ ఎందులో కనిపిస్తుందో తెలుసా? నువ్వు ఆతిథ్యం ఇచ్చుటలో కనిపిస్తుంది. సనగడం అనేది ఎవ్వరు ఎదురుగుండా చెయ్యరు, వెనక చేస్తారు. సనగడం, గొనగడం ఎవరు కూడా ఎదురుగుండా చెయ్యరు. ఎదురుగుండా ఎవరైనా సరే బాగానే మాట్లాడతారు. లేని ప్రేమను కూడా నటించగలరు, నవ్వగలరు. నవ్వు రాకపోయినా నవ్వుగలరు. కొంతమంది దాన్ని కూడా దాటి ఉంటారు, నవ్వలేని స్థాయిలోనికి కూడా వెళ్ళిపోయి ఉంటారు. వారిని మనం ఏమీ చెయ్యలేం. కానీ ఈరోజు ఈ వాక్కు వారిని కూడా తాకును గాక. ఆమేన్. 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 ప్రేమ చూపడానికి దేవుడు నీకు ఒక అవకాశం ఇస్తున్నారు అంటే నువ్వు ఆతిథ్యం చెయ్యి. లేదా నీకు ఆతిథ్యం చేయడానికి ఒక అవకాశం దొరికింది అంటే అక్కడ నీ ప్రేమ చూపించడానికి, నిజానికి నీ ప్రేమ నిరూపించబడే సమయం అది. సనగకు. పక్కవార్త చూసి చెప్పండి కళ్ళల్లోకి, సనగకు. సనగకు. సణిగావా? సణిగావా? నీ ప్రేమ ఓడిపోయిందని అర్థం. నువ్వు ప్రార్థనలోకి వెళ్ళావే, దేవునితో సహవాసం చేయడానికి ఆయన కూడా ఓడగొట్టావని అర్థం. ఎంతకాలం అపవాది మన మీద జయించాలి? అపవాది ఓడిపోవాలి అంటే నువ్వు ప్రేమలో ఎదగాలి. ఆమేన్. 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 ఒక్కటే, నువ్వు నిన్ను రక్షించబోతున్న దేవునికి లోబడి ఉంటావా? నిన్ను పాపానికి ఆస్పాదం చేసి నిన్ను నరకానికి లాగాలనుకుంటున్న అపవాది మాట వింటావా? దేవునికి లోబడి ఉంటాం. అయితే ప్రేమ కలిగి ఉండు. ఆమేన్. 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 నీ చిత్తం నువ్వు జరిగించుకున్న కాలం ఇంకా చాలు. నాకు ఎలా ఉండేది తెలుసా? నేను విశ్వాసంలోకి రాకముందు నన్నెవరైనా అంటే వాళ్ళ పని అవుట్. నన్నెవరైనా ఏదైనా అంటే వాళ్ళ పని అవుట్. అంటే అంత రోషం, కోపంతో ఉండేదాన్నండి. నిజం. అసలు నా ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారు, అప్పటి స్మితని చూసిన వాళ్ళు. ఎంత భయంకరం అంటే, ఒక కుక్క ఎలా అయితే దానికి దొరికిన స్పాంజ్ ముక్కని పీకి పాకం పెడుతుందో అట్లా ఆ పరిస్థితిని ఇంకా చీల్చి పెద్దది చేసుకుని నా మనశ్శాంతి అంతా పాడు చేసుకుని అవతల వాడికి కూడా శాంతి లేకుండా చేసే అంత దరిద్రంగా ఉండేది నా ప్రవర్తన. కారణం నా కోపం. కానీ ఇప్పుడు అవి ఏమైనాయో నాకు తెలియదండి. అవతల వాడు ఎంత అరిచినా ఎంత తిట్టినా, నువ్వు తిట్టుకుంటున్నావా, నీ పాపానికి నువ్వే పోతా, నేనేం చేయను అన్నట్లుగా ఒక 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 మాదిరి ఒక శాంతి స్వభావం అదే ఆటోమేటిక్గా వచ్చిందండి. ఇంకా రావాలి, ఇంకా సాధన చేస్తున్నాను, ఇంకా రావాలి. మీ పరిధిలో మీకు కూడా అటువంటి సాక్ష్యాలే ఉండాలి. ఆమేన్. ఉన్నాయి. ఆమేన్. ఉండాలి.
ఇప్పుడు దాన్ని కొంచెం దాటి శత్రువుని కూడా ప్రేమించగలిగే ఒక ప్రేమను ఇప్పుడు మనం కలిగి ఉండాలి. ఆమేన్. కీడు చేసిన వానికి కూడా నువ్వు ఆతిథ్యం ఇయ్యగలగాలి, సనుగుగొనకుండా. చూడు, నిన్ను ప్రేమించిన వారికి నువ్వు ఆతిథ్యం ఇవ్వడం వేరు. నువ్వు అది ఆటోమేటిక్గా చేస్తావు. లోకంలో ఉన్నవారు కూడా చేస్తున్నారు. నీకు వారికి పెద్ద తేడా ఏమీ లేదు. ఇది ఇంకా అంతకంటే మించినది. ఇది అంతకంటే మించినది. ఇంకా వెళ్దాం, ముందుకు రండి. దేవుని 10వ వచనం చూడండి. నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండి ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది ఒకనికి ఒకడు ఉపచారం చేయుడి. ఒకడు ఉపచారం చేయలేకపోవడానికి కారణం వాడు కృపావరం పొందలేదు. అర్థమవుతుందా? ఏది లేదో దాని గురించి ప్రార్థన చేద్దాం. ఆమేన్. మెలకుగా ఉండి ప్రార్థన చేద్దాం, ఖచ్చితంగా పొందుతాం. ఈరోజు అర్థమవుతుందా ఏది లేదో? అర్థమవుతుందా? అయితే ప్రార్థన చేద్దాం. ఎలా ప్రార్థన చేద్దాం? కృపావరము వారికి కలుగు. మెలకుగా ఉండి ప్రార్థన చేద్దాం. ఆమేన్. మొట్టమొదటిగా మనకి, నాకు వ్యక్తిగతంగా నాకండి. వాక్యము పక్కవానికి కాదు, ఎవరికి? నాకు. నాకు నేను నన్ను రక్షించిన క్రీస్తును అట్టి మనస్సును నేను ఆయుధంగా ధరించలేకపోతున్నాను గనకనే నేను ప్రేమించలేకపోతున్నాను. నా శరీరం నా మీద జయం పొందుతుంది గనుక నేను ప్రేమించలేకపోతున్నాను. ఇక మీదట సనుగులు లేకుండా ఒకరికి ఒకరు ఉపచారం చేద్దాం. ఇక్కడ ఎంతమంది ఉన్నాము? మనం ఫస్ట్ అలా తయారవుదాం. చెప్పండి. ఇక్కడ మనం అందరము ఆ విధంగా తయారవుదాం. ఒకరికొకరు ఏం చేద్దాం? ఉపచారం పలకండి. ఒకరికొకరము మనం ఉపచారం చేద్దాం. మాట్లాడరా? ఉపచారం చేద్దాం. చెప్పండి. ఒకరికొకరు మనం ఉపచారం చేద్దాం. స్తోత్రం. మనం నోరు ఇప్పి మాట్లాడినప్పుడు ఏమవుతుందంటే మన ప్రాణం, ఆత్మ, శరీరం కూడా వింటాయి. ఏదైనా నీతో కలిసి సహకరించట్లేదా అది కూడా వింటది నాన్న. అందుకే నోరు ఇప్పి నీ పరిస్థితుల్లోనికి, నీ జీవితంలోనికి నువ్వు పలుకు. నువ్వు కలిగి ఉన్న ప్రేమ నువ్వు చూపించు. నువ్వు ఉన్న వారితోనే నువ్వు ప్రేమగా లేకపోతే ఇంకెవరితో ప్రేమగా ఉంటావు? కనుక నువ్వు పలుకు నాన్న, పలుకు, నోరిపి పలుకు. ఒకరికి ఒకరి ఉపచారం చేద్దామని చెప్పండి. ఒకరికొకరం ఉపచారము చేద్దాం. ఆమేన్. ఇంక ముందుకు వెళ్దాం. చూడండి, ఒక్కడు బోధించిన ఎడల దైవోక్తులను బోధించినట్టు బోధింపవలెను. నిజానికి దైవోక్తులనే బోధించవలెను. లోకోక్తులను వద్దు. పోకిరి మాటలను, కల్పన కథలను, నవ్వు పుట్టించే అపహాస్యపు కథలను వద్దు, అక్కర్లేదు. బోధించడానికి, దైవోక్తులను బోధించడానికి సమయం సరిపోవట్లేదు. ఇవన్నీ ఎందుకు? ఈ మసాలా అంతా ఎందుకండి? అక్కర్లేదు. వింటున్నారా? అక్కర్లేదని చెప్పండి. అక్కర్లేదు. ఒకడు బోధిస్తుంటే దైవోక్తులను బోధిస్తున్నట్టుగానే బోధించాలి. అర్థం, వింటున్న వాడు కూడా దైవోక్తులను వింటున్నట్టుగానే వినాలి. విన్నవాడు అనుసరించాలి. ఆమేన్. ఈరోజు వింటున్న వాక్యం ప్రేమ కలిగి ఉండు. నువ్వు వాక్యమును వ్యతిరేకిస్తూ ధిక్కరిస్తూ ఉన్నావా? నువ్వు ప్రేమలో ఉండలేవు. ఒకరికొకరు ఆతిథ్యం ఇవ్వమని, ఉపచారం చేయమని వాక్యం. అలా చెయ్యట్లేదా? సణుగుతున్నావా? నువ్వు వాక్యానికి వ్యతిరేకంగా ఉన్నావని అర్థం. వాక్యంలో వేరు ఉన్నవాడు ఆకులు ఔషధమై ఉంటాయి. వాక్యంలో వేరు లేని వానికి ఆకులన్నీ విషమై మారతాయి.
అది నీకు క్షేమం కాదు, నీతో ఉన్నవారికి క్షేమం కాదు. ఇంకా ముందుకు వెళ్దాం. ఒకడు చదవండి 11వ వచనం. 1 పేతురు 4వ అధ్యాయం 11వ వచనము. ఒకడు బోధించిన ఎడల దైవోక్తులను బోధించినట్లు బోధింపవలెను. ఒకడు ఉపచారము చేసిన ఎడల దేవుడు అనుగ్రహించు సామర్థ్యము నొంది చేయవలెను. ఇందువలన దేవుడు అన్నిటిలోనూ యేసుక్రీస్తు ద్వారా మహిమపరచబడును. యుగ యుగములు మహిమయు ప్రభావమును ఆయనకుండును గాక. ఆమేన్. ఆమేన్. 2 విషయాలు మనం ఇక్కడ అర్థం చేసుకొని ఇంకొక ఏరియాకి వెళ్దాం. 2 విషయాలు చూడండి. ఒకడు బోధిస్తుంటే గనక దైవోక్తులను బోధిస్తున్నట్టుగా బోధించమని ఎంత రూఢిగా చెప్తున్నారో, అదే విధంగా ఒకడు ఉపచారం చేస్తుంటే, అదేనా ఉంది, ఒకడు ఉపచారం చేసిన ఎడల దేవుడు అనుగ్రహించు సామర్థ్యం కొలది చేయవలెను. దేవుడు అనుగ్రహించిన సామర్థ్యం కొలది చేయవలెను. దాని అర్థం మంచివన్నీ నీకు, చెడ్డవన్నీ వారికి కాదు. దేవుడు నీకు మంచి సామర్థ్యం ఇచ్చాడా, మంచిదే పంచు. నీకు సామర్థ్యం ఇచ్చిన కొలది ఉపచారం చేయమంటున్నారండి. మనం సాధారణంగా ఏం చేస్తాం, ఇప్పుడు ఒక 50 మామిడి పళ్ళు ఉన్నాయనుకోండి, చాలా మంచివి కొన్ని ఉన్నాయి, చాలా అసలు బాగలేకుండా మెత్తగా అయిపోయి ఒకలా పాడైపోయినాయి కొన్ని ఉన్నాయి. ఇప్పుడు నువ్వు అంటే చూడండి, మన మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, మన హృదయంలో ఎవరికి అగ్రస్థానం ఇస్తాం, వాళ్ళకి మంచివి ఇస్తాం. అంతేనా? మన హృదయంలో ఎవరికి ఒక మంచి పొజిషన్ మనం మైండ్లో ఇస్తామో వాళ్ళకే ఇప్పుడు ఆ పళ్ళల్లో కూడా మంచివి ఏరి ఇస్తాం. దేవుడు ఆశపడుతున్నది అదే. ఆయన బిడ్డలకి లేదా నీ సహోదరులకి, నీతో ఉన్న వారికి నువ్వు అందులో మేలైనవి తీసి ఫస్ట్ ఇవ్వగలగాలి. అటు మనస్సు ఉందా? మంచివన్నీ నీ కొరకు పెట్టుకొని అవి తీసి ఇస్తున్న ఒక అనుభవం ఉందా? లేదా హాఫ్ అన్నా షేర్ చేయి. ఎట్లా, ఒక 25 ఇవి 25 అవి ఉన్నాయనుకోండి, 12 నువ్వు 12 అటు, అలా అది సమానం. నిన్ను వలే నీ పొరుగు వాడిని ప్రేమిస్తున్న అనుభవం అదే. నీ కొరకు నువ్వు ఏది చేసుకున్నా అదే చేయడం వేరు. నీ కొరకు నువ్వు చాలా మేలైన వాటిని ఉంచుకొని నువ్వు ఉపచారం చేస్తున్నప్పుడు చెడ్డ వాటిని పంచి ఇస్తున్నావు అనుకో, లేకపోతే ఈరోజు వండిన కూరలు నీకోసం ఉంచుకొని 2 రోజుల క్రితం ఉన్న ఫ్రిడ్జ్లో తీసి నువ్వు పెడుతున్నావు అనుకో, ఎలా ఉంటుంది? పోనీ ఈరోజు వండిన కూరే నువ్వు పెట్టావు, మొన్నటిదే నువ్వు తింటున్నావు, అయినా వెనక సణుక్కుంటున్నావు, అప్పుడు ఎలా ఉంటుంది? నువ్వు పెట్టిన ఈరోజు కూరకు కూడా విలువ ఉండదు. తింటున్నప్పుడు ఎంత తినేస్తున్నారో అని చూసుకుంటున్నావు అనుకో, అప్పుడు కూడా నువ్వు పెట్టిన ఆహారం సరికాదు. ఉపచారం చేయడం అంటే ఏంటి నాన్న? ఏంటి అసలు ఉపచారం చేయడం అంటే ఏంటో చెప్తారా? పరిచర్య చేయడం అంటే ఏంటి? అన్నిటిలోనూ చూడండి, వాక్యం ఇలా చక్కగా అందరు తయారై కూర్చుని విని వెళ్ళిపోతున్నప్పుడు అది వేరండి. 24 గంటలు కలిసి ఉంటున్న అనుభవంలో అసలు క్యారెక్టర్స్ అన్నీ బయటపడతాయి. మీకు అర్థమైందా? ఇలా 1-2 గంటలు కలిసినప్పుడు, 1-2 గంటలు కలిసినప్పుడు నీ లోపల ఉన్నవన్నీ సప్రెస్ చేసుకొని బయటకి చక్కగా నవ్వుతూ మాట్లాడుకుని రండి అని వడ్డించుకొని పెట్టుకొని వెళ్ళిపోవడం అది వేరు. అప్పుడు నిగ్రహం బాగానే పనిచేస్తుంది. అర్థమైందా? కానీ ఇవన్నీ బయటపడాలంటే 1 సంవత్సరం పాటు అందరినీ కలిపి వదిలేయాలి ఒక దగ్గర. అప్పుడు నిజమైన ప్రేమలు బయటపడతాయి. కాదంటారా? కాదా? ప్రాక్టికల్గా ఆలోచించండి. లోకంలో జరుగుతుంది కూడా అదే. అయితే
సంఘంలో కూడా అదే జరిగితే ఏమి వ్యత్యాసం ఉంది? ప్రేమ ఎక్కడుంది? దానిని దాటిన ప్రేమ మన మధ్యలో ఎదగాలి. దానిని దాటిన ప్రేమలో మనం ఎదగాలి. అప్పుడే మనం పంచగలం. ఆమేన్. ఏం పంచగలం? ప్రేమను పంచగలం. సువార్త అంటే మాటలతో కాదు నాన్న, చేతలతో. వింటున్నారా? మంచిగా తయారయ్యి స్టేజ్ మీద 1 గంట 2 గంటలు ప్రేమ గురించి బోధించేసి వెళ్ళిపోతే అవ్వదు. వెనక నీ లైఫ్లో అది కంటిన్యూ అవ్వాలి. నీ పిల్లలకి ఒక రకంగా పెట్టి నీ పిల్లలు కాని వరకు ఒక రకంగా పెడుతున్నావు అనుకో, అది ప్రేమేనా? అది ప్రేమ అవుతుందా? చెప్పండి. ప్రేమ అవ్వదు. అది అక్కడ వ్యత్యాసం చూపించినట్టే కదా. దానిని మించిన ప్రేమ ఈరోజు మనందరిలోనూ ప్రవహించాలి అంటే అన్నిటి అంతం సమీపమై ఉన్నదని గ్రహింపు రావాలి. ఇక నాకంటూ ఏం లేదు. చెప్పండి అన్నమాట. ఇక నాకంటూ ఎంతకాలం ఏమీ లేదు. బతికేస్తావు నాన్న? సూటిగా అడుగుతున్నాను. ఎంతకాలం బతికేస్తావు? మహా అయితే ఇంకొక 50 సంవత్సరాలు బతుకుతావేమో, అంతే కదా? అంతేనా? యుగ యుగాలు కదా దేవునితో ఉండబోతున్న ప్రపంచం. యుగ యుగాలు కదా దేవునితో ఉండబోతున్న కొత్త ఆకాశం, కొత్త భూమి. ఈ చిన్న మీన్ థింగ్స్ కోసం అంత గొప్ప విషయాలను వదులుకుంటావా? జ్ఞానం ఉందా? అసలు బుద్ధి ఉందా? అర్థమవుతుందా? ఇంత చిన్న విషయాలతో అది సంపాదించుకున్నట కూడా సాధ్యమండి. అర్థమవుతుందా? ఒక్క 1 మార్క్లో పెద్ద జాబ్ మిస్ అయిపోయింది అనుకో, ఎలా ఉంటుంది? ఇంతకాలం పడిన ప్రయాస అంతా ఒక చిన్న 1/2 మార్క్లో పోతే ఎంత బాధగా ఉంటుంది. ఇగో కోల్పోయినప్పుడు అలా ఉంటుంది. క్రీస్తు నీకు పరిచయం అయ్యారు, జీవితం ఇచ్చారు, ఆయన నామం విన్నావు, ఆయన నామంలో ఉన్నావు, ఆయన ఉపదేశం వింటున్నావు. జస్ట్ ఒక 1 మార్క్లో అన్నీ చేసావు, సణిగావు, కోల్పోయావు. అలా కాకుండా ఆ ఏరియాలో ఈరోజు సెట్ అవ్వమని దేవుడి వాక్యం ఇస్తున్నారు. అందరికీ ఒకటే లాంగ్వేజ్. 2000 సంవత్సరాల క్రితం ఉన్న వారికి అదే లాంగ్వేజ్ అండి. ఇప్పటికీ మనకు అదే లాంగ్వేజ్ అండి. ఎలా నువ్వు లోపల నుండి నీ స్వరం బయటికి తీస్తావో ఎదురు చూస్తున్న దేవుడు. నీ స్వరంలో నుండి ఆయన స్తుతింపబడాలి. నీ ప్రవర్తనలో నుండి ఆయన మహిమపరచబడాలి. ఇంతవరకు ఆయన దూషింపబడిన కాలం చాలు. ఇక మీదట ఆయన మహిమపరచబడాలి. ఆమేన్. ఇక్కడ ఆగి ప్రార్థన చేద్దామా? ప్రార్థన అందుకోండి. హల్లెలూయా. స్తోత్రం 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 నాయన. వందనాలు తండ్రి, వందనాలు ప్రభు తండ్రి. మాతో సూటిగా మాట్లాడుచున్న తండ్రి మీకు వందనాలు ప్రభా. అవును నాయన, అన్నిటికీ అంతము సమీపమైనది కనుక ప్రభా నాయన ప్రార్థన చేయుటకు నా తండ్రి నాయన మాతో మాట్లాడుచున్న తండ్రి మీకు వందనాలు ప్రభా. ఆతిథ్యము చేయ మరువవద్దు అని ప్రభా చెప్పుచున్న తండ్రి మీకు వందనాలు ప్రభా. నాయన కీడు అనుభవించినప్పటికీ ప్రభా మేలు చేసే వారముగా ఉండుటకునైనా నాయన మాట్లాడుచున్న తండ్రి మీకు స్తోత్రాలు ప్రభా. నాయన ఆతిథ్యము చేయుటకు ప్రభా నాయన నా తండ్రి మమ్మలను మేము నా తండ్రి ఆయుధముగా మార్చుకొనుటకు ప్రభా నాయన మీరు శరీరం నందు నా తండ్రి ఏ రీతిగా శ్రమపడి ఉన్నారో ప్రభా నాయన నా తండ్రి అంతటిని నేర్పిస్తున్న తండ్రి మీకు వందనాలు ప్రభా. నాయన నా తండ్రి గతించిన జీవితమే చాలని ప్రభా. ఇక ముందుకు నాయన పొందబోవు దాని కొరకు నా తండ్రి మేము సిద్ధపడుటకు ప్రభా మమ్మల్ని నడిపిస్తున్నందుకే వందనాలు ప్రభా. స్తోత్రాలు తండ్రి. అటు రీతిలో ప్రభా మేము ముందుకు కొనసాగుటకు ప్రభా నాయన నా తండ్రి సనుగులు మాని ప్రభా నాయన సంశయములు మాని ప్రభా నాయన పోకిరి చేష్టలు అవన్నీ కూడా నా తండ్రి నాయన గతించినవన్నీ ప్రభా నా తండ్రి నాయన ఆ మార్గమును విడిచిపెట్టి ప్రభా నాయన నా తండ్రి నాయన మీరు చూపించినటువంటి మార్గంలోనికి యుగ యుగములు పొందబోవు నా తండ్రి ఆ యొక్క నా తండ్రి నూతన యెరూషలేము, నూతన భూమి, కొత్త ఆకాశం కొరకు, కొత్త భూమి కొరకు నాయన ప్రయాసపడుటకు నాయన ఈ భూమి మీద ఉన్నవన్నీ కూడా నా తండ్రి విడిచిపెట్టవలసిన వారం గనుక ప్రభువ నాయన దానికి నాయన పురి స్టాప్ పెట్టి ప్రభువ నాయన పొందబో వాటిని కొరకు నా తండ్రి నాయన మేము పొందుకొనుటకు ప్రభువ ప్రయాసపడుటకు నాయన ఈ శరీరమును జయించుటకు ప్రభువ నాయన మాకు నేర్పిస్తున్న తండ్రి మీకు వందనాలు.
నాయన ఆ ప్రయాణంలో మేము కొనసాగుటకు కృప చూపించి మీరే మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. 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 ఆ చివరి మాటలను ఒకసారి గమనించండి. ఒకడు ఉపచారం చేసిన ఎడల దేవుడు అనుగ్రహించు సామర్థ్యము నొంది చేయవలెను. నువ్వు ఉపచారం చేయలేకపోతున్నాను అంటే నువ్వు ఈరోజు ప్రార్థన చేసుకో. దేవుడు అనుగ్రహించు సామర్థ్యం ఏమనుంది అక్కడ? మళ్ళీ చదవండి. దేవుడు అనుగ్రహించు సామర్థ్యము నొంది చెయ్యవలెను. అదే అర్థం. నీకు సామర్థ్యం చాలట్లా, ఇలా అంటాం, నా వల్ల కావట్లేదండి, ఆమెను చూస్తుంటే కూడా నాకు ఒళ్ళు మండిపోతుందండి, నా వల్ల కావట్లేదండి. అవును, నీ వల్ల కాదు, నీకు సామర్థ్యం లేదు, కానీ దేవుడు అనుగ్రహించే సామర్థ్యం పొందు, నీ వల్ల అవుతుంది. నీకు అర్థమవుతుందా? నీ సామర్థ్యం వల్ల నీకు అవ్వదు నాన్న. అదే ప్రభు చెప్తున్నారు. నీ మనస్సుతో నువ్వు ఒకరిని ప్రేమించలేవు. దానిని మించి ప్రేమించాలి అంటే నువ్వు క్రీస్తుకు ఇవ్వబడిన మనస్సు, క్రీస్తు కలిగి ఉన్న మనస్సు నువ్వు ఆయుధంగా ధరించు. అప్పుడు ఇది సాధ్యం. నీకు లేని సామర్థ్యము ఇవ్వడానికే, నిన్ను బలపరచడానికే దేవుడు ఈరోజు నీతో సూటిగా మాట్లాడుతున్నారు. నాకు సామర్థ్యం లేదు ప్రభువా అని ఒప్పుకొని ఆయన అడుక్కో, ఆయన సామర్థ్యాన్ని ఇస్తారు. దాన్ని పొందుకో, అప్పుడు నువ్వు ఇవ్వగలవు. నీ దగ్గర 1,00,000 రూపాయలు లేవు, లోన్ పెట్టి తీసుకుంటావు కదా, అప్పుడే కదా నువ్వు ఇవ్వగలవు. అట్లనే దేవుడి దగ్గర ఈరోజు అప్లికేషన్ పెట్టు, ఆ సామర్థ్యం ఆయన ఇస్తారు, నువ్వు ఇవ్వు. హల్లెలూయా. ప్రేమ కలిగి ఉండుట చాలా మంచిది. ఎందుకంటే రండి వెళ్దాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 13వ వచనం చదవండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 13వ వచనము. ప్రేమ ఈ మూడును కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిలుచును. వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. ఎందుకు ఇవన్నీ చెప్తున్నారు? ఇప్పుడు చదవండి మొదటి 2 వచనాలు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము మొదటి 2 వచనములు. మనుష్యుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను, ప్రేమ లేని వాడినైతే మ్రోగెడు కంచును గనగనలాడు తాళమునై ఉండును. ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీయు జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను, కొండలను పెకలింపగల పరిపూర్ణ విశ్వాసము గల వాడినైనను, ప్రేమ లేని వాడినైతే నేను వ్యర్థుడను. అదండి, నువ్వు క్రీస్తులో ఎంతగా ఎదిగినా నిన్ను ఫెయిల్ చేయడానికి ఒక్కటే ఒక్క ఆయుధం, నీలో ప్రేమను లేకుండా చేస్తే చాలు, అపవాది పని ఈజీ అయిపోతుంది. ఇంక అర్థమవుతుందా? విశ్వాసం, ఆయన కొండలను కూడా పెకలించగలిగినంత పరిపూర్ణ విశ్వాసం కలిగి ఉన్నా నువ్వు చిన్న ప్రేమ విషయంలో ఓడిపోతే దేవుడు మనల్ని ఏమీ చేయలేరు, గెలిపించలేరు. మన మీద మిగులుతున్న మచ్చ అదే. నువ్వు చేసిన ప్రయాసంతా వ్యర్థంగా మారిపోతుంది కేవలం ప్రేమ లేకపోవడం వల్ల. ప్రేమ కలిగి ఉండి ఏం చేయాలని విన్నాం? పేతురులో ఉపచారం చెయ్యాలి, ఆతిథ్యం ఇవ్వాలి అని నేర్చుకున్నాం. సనగద్దు, గొనగద్దు, ఇదే కదా నేర్చుకుని ఇక్కడికి వచ్చాం. ఇప్పుడు చదవండి 14వ అధ్యాయం మొదటి వచనం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము మొదటి వచనము. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి, ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి, విశేషముగా మీరు ప్రవచన వరము అపేక్షించుడి. ఇప్పుడు ఇందాక ఏం చెప్తున్నారు? ప్రవచించగలిగినా సరే, నువ్వు ఇంకెన్ని చేసినా సరే మోగేడు కంచుతో సమానం, గడగడలాడుతున్న ఒక కంచెతో సమానం. నువ్వు సౌండ్ చేస్తావు తప్ప నీలో ప్రేమ లేదు. ఎందుకు వచ్చింది అది? వేస్ట్. వింటున్నారా? ప్రభువా 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 ప్రభువా, వేస్ట్. నీలో ప్రేమ లేదు, యువర్ డిఫైల్డ్ అని చెప్తాడు దేవుడు. ప్రేమ కలిగి ఉండేటకు ప్రయాసపడమంటున్నారు. ఈరోజు ఇట్టి ప్రయాసపడ్డాక నువ్వు రెడీయా? నీ శరీరంలో నువ్వు ప్రయాసపడ్డాక నువ్వు రెడీయా? శ్రమ పడ్డాక నువ్వు రెడీయా? అయితే ప్రేమ కలిగి ఉండు. విశ్వాసం, నిరీక్షణ, చూడండి, ప్రేమ,
ఈ 3 కూడా ఎప్పటికీ నిలిచుంటాయట, మిగిలినవన్నీ పడిపోతాయని అర్థం. ఆ మూడిట్లో కూడా గ్రేట్ ఏంటి అంటే ప్రేమే. సో ఉన్నతమైంది పట్టుకుందామా? దేవునికి కావాల్సింది ప్రేమే, అదే పట్టుకుందామా? అదే కలిగి ఉందామా? ప్రేమ కలిగి ఉందామని చెప్పండి. ప్రేమ కలిగి ఉందాము. ఓకేనా? ఇప్పుడు రండి, ఇప్పుడు చదవండి 7వ వచనం. 14:7. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 7వ వచనం. పిల్లన గ్రోవి గాని వీణె గాని నిర్జీవ వస్తువులు నాదమిచ్చినప్పుడు స్వరములలో భేదము కలుగు చెయ్యని ఎడల ఊదినదేదో మీటినదేదో ఎలాగు తెలియను? మరియు బూర స్పష్టము కాని ధ్వని ఇచ్చినప్పుడు యుద్ధమునకు ఎవడు సిద్ధపడును? అలాగే మీరు స్పష్టమైన మాటలు నాలుకతో పలికితేనే గాని పలికినది ఎలాగు తెలియను? మీరు గాలితో మాట్లాడుచున్నట్టు ఉందురు. అద్దండి వచ్చినాయా? ఒక్కొక్కటి ఒక్కొక్క ఆయుధ్యం లేదా వాయిద్యం. అప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క ఆయుధం. ఇప్పుడు చెప్పండి, ఇష్టం వచ్చినట్టు లేదా ఏదో ఒక రాక్ మ్యూజిక్ వేసినంత మాత్రాన దాని వలన వారికి హెచ్చరిక దొరకదు. నువ్వు గనగనలాడు కంచెతో సమానం. జస్ట్ అలా ఒక సౌండ్ ఏదో వస్తూ ఉంటుంది, బతుకున్నావు కాబట్టి ఏదో బతుకుతున్నావు అంతే, అందులో ప్రేమ అనేది లేదు. ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడమని చెప్పుతూనే ఇవన్నీ కృపావరముల గురించి చెప్పుతూ పేతురులో ఒక్క మాటలో చెప్పారేంటి? కృపావరము పొందిన కొలది నువ్వు ఆతిథ్యం ఇవ్వు, నువ్వు ఉపచారం చెయ్యి. ఒకవేళ నువ్వు ప్రేమించలేకపోతున్నావు అంటే ఆయన యొద్ద నుండి సామర్థ్యం పొందుకొని మరి నువ్వు చెయ్యి. ఇది కామన్ లాంగ్వేజ్. ఈ లాంగ్వేజ్ని నేర్చుకున్న ఒక వీణ ఉంటే ఇప్పుడు దానిలో నుంచి వచ్చే స్వరం శక్తితో వస్తుంది. హల్లెలూయా. నువ్వు ప్రేమతో ఒక్క గద్దింపు చెప్పు, వారు మారుతారు. నానా ఎన్నిసార్లు చెప్పినా వినట్లేదా? అవును, నువ్వు ప్రేమతో చెప్పట్లేదు, అందుకే మార్పు రావట్లేదు. నీ కుటుంబంలో నీ పిల్లలు నీ మాట ఎందుకు వినట్లేదో తెలుసా? నీలో ప్రేమ లేదు. అందుకనే నువ్వు ప్రేమతో కాక ఎన్ని పదాలు లోకంలో ఉన్నవి వాడినా, ఎన్ని భావాలు నువ్వు వాడినా, నువ్వు కొట్టుకున్న వారిని కొట్టినా వారికి అర్థం కాదు. నువ్వు ప్రేమ కలిగి మోకాళ్ళు నీ ప్రార్థన చేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక్క మాట నువ్వు చెప్పితే చాలు. నువ్వు ఉన్న లాంగ్వేజ్ని బట్టి నువ్వు మీటిన ఏదో వారికి అర్థమవుతుంది. అర్థమైందా? నువ్వు ఉన్న లాంగ్వేజ్ లేదా నువ్వు ఈ లాంగ్వేజ్లో ఉన్నావు కనుక నీ ఒక్క స్వరం విని వాళ్ళు యుద్ధానికి రెడీ అవుతారు. మన అర్థమవుతుందా? ఈరోజు ఈ లాంగ్వేజ్ అర్థమవుతుందా? నేను ఎంత ప్రయాసపడినా అవతల వ్యక్తికి నా భావం అర్థం కావట్లేదు అన్న ఫీల్ ఇన్ని రోజులు ఉంది కదా, అది కొట్టుకుపోతుంది నాన్న. ఎందుకంటే నువ్వు ప్రేమతో కథలు. ప్రేమ లేనివాడు ఆయనవాడు కాదు నాన్న. నువ్వెంత ఎత్తు ఎదిగి ప్రేమ మాత్రం లేదని నీ ఫైల్ కొట్టివేయబడితే నీ జీవితం వ్యర్థమే కదా. నువ్వు ఇవన్నీ లేకుండా ప్రేమ ఒక్కటి కలిగి ఆతిథ్యం ఇస్తూ ఉండు, పరలోకం నీ సొంతం. అర్థమైందా? ప్రవచనాలు లేవు, భాషలు లేవు, కృపావరాలు లేవు, ఏమీ లేవు అనుకోండి, ప్రేమ మాత్రం ఉందనుకోండి, వాళ్ళు ముందు లైన్లో నించుంటారు. ఎంతమందికి అర్థమవుతుంది? ఈరోజు నీకు కళ్ళు చేతులు ఇచ్చాడు, నీకు ఒక ఉద్యోగం లేదా ఒక స్థితి, ఒక పొజిషన్, ఏదో ఒకటి దేవుడు ఇచ్చారు. అవిటి వారు ఎవరు లేవుగా ఇక్కడ, అవునా కదా? ఏదో రకంగా ఒక సామర్థ్యం కలిగిన వారినే కదా దేవుడు ఇచ్చారు. ఇంకొకరికి ఉపచారం చెయ్యి, నీ ప్రేమను నువ్వు పరిచయం చెయ్యి. నువ్వు దేవుణ్ణి కలిగి ఉన్నావు కదా, నువ్వు పరిచయం చెయ్యి. కనీసం ఒక్క ఫ్యామిలీకి కూడా నీ దేవుణ్ణి నువ్వు పరిచయం చేయలేవా నాన్న? ఒక్క వ్యక్తిని నువ్వు దేవునిలోకి లాగలేవా? ఎంతకాలం అయింది మనం
విశ్వాసంలోకి వచ్చి చెప్పండి, ఒక్కొక్కరిని ఆయన సన్నిధికి తీసుకుని వెళ్ళాలి. నా ఉద్దేశం ఇక్కడికి తీసుకురమ్మని నేను చెప్పట్లేదు, మీకు అర్థమవుతుందా? ఒక్కొక్కరు పరిపూర్ణంగా నేను పరలోకానికి వెళ్తాను అనే నిశ్చయితతో నీతో పాటు ఇంకొంతమందిని తీసుకుని వెళ్ళకపోతే నువ్వు భూమి మీద పనిచేస్తున్న పని వ్యర్థం. ఇవన్నీ ఎప్పుడు సాధ్యం? నువ్వు ప్రేమతో కదిలితేనే సాధ్యం. వింటున్నారా? అంత ఈజీ కాదు. ప్రయాసపడమని బైబిలే చెప్తుందంటే అది ఎంత కష్టమో ఆలోచించండి. ప్రయాసే ఉంటుందండి. అవును, నీకు కష్టమే, నువ్వు చెయ్యలేవు. ఎవరు చెప్పగలరు నువ్వు చేయగలవు అని? ఎవరు చెప్పారు? నీకు అవ్వదు, నీ వల్ల కాదు. అదే కదా వాక్యం చెప్తుంది. అందుకే ఆయన యొద్ద నుండి సామర్థ్యం పొందు. నీ బలహీనత అదే, నువ్వు ప్రేమించలేకపోతున్నావు. ఆ ఏరియాలోనే ఈరోజు బలం పొందు. ఎందుకంటే ఆయనే ప్రేమామయుడు. నువ్వు ఆయన్ని కలిగి ఉండు, నీ వల్ల సాధ్యమే. ఎలాంటి వాళ్ళనైనా నువ్వు ప్రేమించగలవు, ఆతిథ్యం ఇవ్వగలవు, ఉపచారం చేయగలవు, సనగకుండా ఉండగలవు, గొనగకుండా ఉండగలవు, నిజముగా వారి కొరకు మొర పెట్టగలవు. అట్టి స్థితిలోనికి, స్థాయిలోనికి వెళ్తే మాత్రమే నువ్వు ప్రేమామయుడితో సమంగా సహకారివై, సాటి అయిన సహకారిగా ఆయన పక్కన ఉండే సంఘంగా, భార్యగా ఉండగలవు. గయ్యాళ్ళితో ఆయన కాపురం చెయ్యరు. వింటున్నారా? అట్టి సంఘమును ఆయన కోరుకుంటున్నారు. ఈరోజు ఈ వాక్యం వింటున్న నీకు హృదయానికి అర్థమవుతుందా? నువ్వెందుకు ఏ ఆత్మని కూడా సంపాదించలేకపోతున్నావు దేవుని కొరకు? నీ ప్రేమతో అది సాధ్యం కాదు, దేవుని ప్రేమతో అది సాధ్యం. కొంతమంది ఇలా అంటారు, ఒక బిడ్డ నాతో ఇలా అనడం నేను విన్నా. ఏమని తెలుసా? నేను అన్యుణ్ణి పెళ్లి చేసుకుని ప్రేమించి నా ప్రేమ ద్వారా దేవుని ప్రేమలోనికి లాగుతాను. నిన్ను అది సాధ్యం కాదు నాన్న. నీ ప్రేమ ద్వారా ఎవరిని నువ్వు దేవుని దగ్గరికి లాగలేవు. పాపంలోకి మాత్రమే లాగగలవు. అనవసరమైన ఆలోచనలకి పరిగెడతావు, అసహ్యం పుడుతుంది నీ ప్రవర్తన చూస్తే. దేవుని ప్రేమతో కదులు. నీకు ఇచ్చిన ఇంట్లో నువ్వు పని చేయి ఫస్ట్. అర్థమవుతుందా? నీకు ఇచ్చిన స్థలంలో నువ్వు ప్రేమ కలిగి ఉండు, నీ సహవాసంలో ప్రేమ కలిగి ఉండు. ఇక్కడ ప్రేమ చూపించుకుంటే ఎక్కడో ప్రేమ ఏం పని నీకు? ఏం పని అమ్మ నీకు? మీకు అర్థమైందా? ఇప్పుడు మేము వార్డ్స్లో వర్క్ చేస్తాం కదా, నా వార్డ్ M1 వార్డ్. నేను అక్కడ వదిలేసి నేను ఐసీయూకి వెళ్ళి వర్క్ చేసి 8 hours వచ్చి ఐసీయూ హ్యాండ్ ఓవర్ ఇచ్చాను అనుకోండి, నా రిలీవర్ ఒప్పుకుంటాడా? మీకు అర్థమైందా? ఏం అడుగుతారు? నా రిలీవర్ ఏం అడుగుతారు చెప్పండి? నీ వార్డ్లో ఉన్న పేషెంట్స్ లెక్క చెప్పు అంటే నేనంటే ఐసీయూలో పనిచేశాను. కష్టమే. మీకు అర్థమైందా? నా వార్డులో పనిచేయడం కష్టమా, ఐసీయూలో పనిచేయడం కష్టమా? ఐసీయూలో పనిచేయడమే కష్టం. నేను వెళ్ళి అక్కడికే పనిచేశాను, కానీ ఐ వాజ్ నాట్ ఫర్ దాట్. నేను ఇక్కడ నియమించబడ్డాను, అక్కడ కాదు. నా పని ఇక్కడ, అక్కడ కాదు. నన్ను లెక్క అడుగుతారు, ఇక్కడిది అక్కడిది కాదు. మీకు అర్థమైందా? ఐసీయూలో నువ్వు మొత్తం పని కంప్లీట్ చేసి కూర్చున్నావు, నిన్ను అడిగే లెక్క మాత్రం ఐసీయూ గురించి కాదు. ఎక్కడ అడుగుతారు? నా వార్డులో గురించి అడుగుతారు, నా వార్డులో పేషెంట్స్ గురించి అడుగుతారు, నా వార్డులో నేను పని చేసిన దాని గురించి అడుగుతారు, నా వార్డులో ఉన్న ఆర్డర్స్ గురించి నన్ను అడుగుతారు. ఎగ్జాక్ట్గా ఇదే పరిస్థితి మనం ఎదుర్కోబోతున్నాం. మన టైం మనం వేస్ట్ చేసి ఎక్కడో పని చేయడానికి ప్రయత్నం చేస్తుంటే నన్ను అడుగుతున్న లెక్క నా కుటుంబం గురించి అయ్యి ఉంటుంది నాన్న. వింటున్నారా? నీ పిల్లల గురించి నిన్ను లెక్క అడుగుతారు, నీ భర్త గురించి నిన్ను లెక్క అడుగుతారు, నీ భార్య గురించి నిన్ను లెక్క అడుగుతారు. ఎవరో ఫ్యామిలీ గురించి కాదు, మొట్టమొదటిగా నీ ఫ్యామిలీ, తర్వాత నెక్స్ట్. చూడండి, నువ్వు
పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు నువ్వు శక్తి నొందిదవు కనుక నువ్వు ఎక్కడెక్కడ సాక్షులుగా ఉంటావు? మొదట యెరూషలేం, నీ ఇంటిలో లేని సాక్ష్యం పక్కింట్లో రాదు. వింటున్నారా? మొట్టమొదటిగా సాక్ష్యం నీ ఇంట్లో బయలుదేరాలి. మొట్టమొదటిగా జయం పొందాల్సింది నీ ఫ్యామిలీలో. నీ శరీరం మీద నువ్వు జయం పొందకుండా నువ్వు ఇంకొకరి మీద ఆపాదించలేవు. మొదట నువ్వు ప్రేమను అనుసరించకుండా ఇంకొకరితో నువ్వు ప్రేమలో ఉండలేవు. దీనిని మించినది దుష్టుడి నుంచి పుట్టింది. జాగ్రత్త. డైవర్షన్. వింటున్నారా? పక్కవారితో చెప్పండి డైవర్షన్ అని. నీ వర్క్ ఫినిష్ చేసుకో. M1లో వర్క్ అంతా చేసే, నీకు ఇంకా టైం ఉంది, వెళ్ళు ఐసీలో వర్క్ చేయి, అప్పుడు ఘనత పొందుతావు. మీకు అర్థమైందా? ఐసీలో వర్క్ చెయ్యొద్దని కాదు, ప్లీజ్ అర్థం చేసుకోండి. చెయ్యండి, కానీ ఫస్ట్ నీ వర్క్ ఫినిష్ చేయి. అమ్మ, నీ ఇంట్లో వంటే చేయలేదురా, పక్కింట్లోకి వెళ్ళి వంట చేసావు, మీ ఇంట్లో ఉన్న వాళ్ళు తంతారా తనరా? మీకు అర్థమైందా? వాళ్ళకి ఆకలి వేస్తుంది కనుక ఖచ్చితంగా తంతారు. ఫస్ట్ నీ ఇంట్లో వంట అంతా కంప్లీట్ చేయి, వీళ్ళ ఆకలి తీర్చేసేయి, ఇంకా నీకు టైం ఉంది, పక్కింటికి వెళ్ళి వంట చేయి, పర్వాలేదు. అప్పుడు నీకు ఘనత దొరుకుతుంది. తిట్లు మొదటి సినారియోలో దొరుకుతాయి, ఘనత సెకండ్ ఇష్యూలో దొరుకుతాయి. నీకు ప్రేమ కూడా అంతే. మొదట నువ్వు ప్రేమలో ఉండకుండా నువ్వు ఇంకెక్కడో ప్రేమ చూపిద్దాం అనుకుంటే అది నిన్ను ఆల్రెడీ అపహరించింది. అపవాది ఆల్రెడీ నిన్ను డైవర్ట్ చేశాడు. నువ్వు వేరే ఏదో బస్ ఎక్కి ప్రయాణం చేస్తున్నావు. జాగ్రత్త. ఊదినది ఏదో, మీటినది ఏదో తెలియాలి. ఒక్కొక్క నిర్జీవమైన వస్తువే అంత స్వరం పని చేస్తుంటే మనం ఇంకా చెయ్యగలం. రోషం తెచ్చుకోండి. ఈరోజు వింటున్న మాటలను బట్టి రోషం తెచ్చుకోండి, సరి చేసుకోండి, అర్థమవుతుంది. దావీదు సితారాన్ని పట్టుకొని అనుదినం వేకువనే లేచేవాడట. మనం చదివిన దాంట్లో అదే ఉంది. మనం మార్నింగ్ ప్రేయర్స్లో ధ్యానించుకున్నాం, గుర్తుందా? సమూయేలు గ్రంథంలో వెళ్ళి సౌలు దగ్గర ఇదే సితారా వాయించినప్పుడు సౌలు మీదకి వచ్చిన దురాత్మ వెళ్ళిపోయిందట. నిన్నే ఒక వాయిద్యంగా దేవుడు చూస్తున్నారు. నీ స్వరంలో నుంచి ఒక్కొక్క మాట ప్రేమ కలిగి బయటికి వచ్చేటప్పుడు ఎదుటి వారిని పట్టి పీడిస్తున్న అనేక కర్సెస్ అన్ని కూడా బ్రేక్ అయిపోతాయి, దురాత్మలు వెళ్ళిపోతాయి. ఎందుకు ఏ కార్యం జరగట్లేదంటే ఒక్కటే కారణం, ప్రేమ లేదు. ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడండి. ప్రయాసపడదాం. మన సామర్థ్యం వలన కాదు, అవును, ఆయన యొద్ద నుండి సామర్థ్యం పొందుదాం. అప్పుడు ప్రేమలో నిలిచి ఉండుట సాధ్యం. సనగడం గొణగడం మానివేద్దాం. మనస్సులో అనుకుంటే కూడా దేవుడు లెక్కలోనికి తీసుకుంటారు. ఇశ్రాయేలీయుల్ని దేవుడు విడిచిపెట్టిన కారణం అదే సనుగుడు. అన్యజనులైన మనకి సమయం ఇచ్చారు. సనిగి కోల్పోవద్దు, పోగొట్టుకోవద్దు, సంపాదించుకుందాం. దేవుడిచ్చిన సమయం వినియోగించుకుందాం, సద్వినియోగించుకుందాం. ఆ ప్రేమతో నువ్వు కదిలి నువ్వు వెళ్ళి ఒక్క మాట చెప్పు, వాడు యుద్ధానికి రెడీ అవుతాడు. నీ స్వరం సరిగా వినపడట్లేదు, ప్రేమతో కలిసి ప్రేమలో ఉండి రావట్లా. అందుకే నువ్వు ప్రేమగా వెళ్ళాను అనుకుంటున్న యుద్ధములే మధ్యలో వస్తున్నాయి. మీకు అర్థమైందా? నువ్వు నిజంగా క్రీస్తు ప్రేమలో ఉండి నువ్వు సరి అయిన బూర ఊదితే అవతల వాడు రెడీ అవుతాడు యుద్ధానికి. ఇది జరగట్లా. దేవుని కార్యాలు జరగట్లా, ఏకాత్మ రావట్లా, ఏక మనస్సు రావట్లా. కారణం ఏంటో తెలుసా?
నువ్వు ఈ ప్రేమలో కాక కదులుతున్నావు గనుక నువ్వు వెళ్ళిన ప్రతి ఏరియా ఔషధంగా లేదు, విషంగా మారిపోతుంది. మీరిద్దరూ కలిసి ఇంకొకరి మీద యుద్ధం చేయాలి, మీరిద్దరు పోట్లాడుకుంటున్నారు, ఏం ప్రయోజనం? అర్థమైందా? శత్రు ప్లాన్ అదే. వాడు మన మీద జయం పొందాలని ప్రయత్నం చేస్తున్నాడు. మన మీద వాడు జయం పొందడానికి వీల్లేదు. ఇంతవరకు వాడు జయించాడేమో, ఇంకా ఛాన్స్ ఇవ్వకు. మనం కలిసి ఉంటే మనం పట్టణాలు స్వాధీనపరచుకోగలం. ఒక్క ఫ్యామిలీ వచ్చి కాదు, పట్టణాలండి, సంస్థానాలని దేవుడు ఇస్తానని వాగ్దానం నిలిచి ఉంది మన మీద. హల్లెలూయా. మనం ఫస్ట్ ఒక యూనిటీలోనికి వద్దాం. మనం ఫస్ట్ ఒక ప్రేమతో ఉపచారం ఆతిథ్యం ఇచ్చుకుంటూ చక్కటి ఒక సహవాసంలో ఎదుగుదాం. మీకు అర్థమవుతుందా? ఎదుగుదామా? అయితే లేచి నిలబడదాం.